జై బాబా! అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'గ్రోయింగ్ అప్ విత్ గాడ్' అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆదిత్య గారి కుమార్తె అయినటువంటి షీలా కల్చురి తాను చిన్ననాడు బాబాతో పెరిగినటువంటి ఆ ముచ్చట్లన్నీ కూడా పుస్తకంలో పంచుకున్నారు. బాబా మాటలకు చాలా విధేయత చూపించాలి అన్నది షీలాకు బాబాతో జీవిస్తూ బాబా ఆదేశాలను పాటించడం ఎంత ముఖ్యమో తెలుసుకునే సందర్భం ఎన్నో ఎదురయ్యాయి. అలాగే బాబాకు విధేయత చూపకుంటే ఏవో అనుకోని అవాంతరాలు తప్పవు అన్నది కూడా బాగా అర్థమైంది షీలాకు. బాబా ఒకసారి రమాను పిలిచి, "నువ్వు సామాన్యంగా ఎన్ని సినిమాలు చూస్తావు?" అని అడిగారు. "నెలకు 4 లేదా 5 సినిమాలు చూస్తాను బాబా" అని చెప్పింది రమ. బాబా ఇంకా ఇలా అన్నారు. నాకు అలాగే అక్కడే ఉన్నటువంటి ఆది ఏమన్నాడంటే, "బాబా నాకు మాట మాత్రం కూడా చెప్పకుండా వీళ్ళే వెళ్ళిపోతారు బాబా" అన్నాడు ఆది బాబాతో. బాబా ఇలా అన్నారు, "ఈ రోజు నుండి నెలకు 2 సినిమాలు మాత్రం చూడడానికి మీకు అనుమతి ఇస్తున్నాను" అన్నారు బాబా. షీలా బాబాతో, "ఒకవేళ ఆ నెలలో మేము సినిమాకే వెళ్ళకుంటే, వచ్చే నెలలో ఈ మిగిలిన 2 సినిమాలు కలిపి చూడవచ్చా బాబా" అని అడిగింది. బాబా "అలాగే చూడవచ్చు" అన్నారు. "అలాగే వెళ్ళే ముందర ఆదికి చెప్పి వెళ్ళండి" అన్నారు బాబా. ఆది బొంబాయికి వెళ్ళిన సమయంలో ఒక మంచి సినిమా ఆడుతోంది. ఆది లేడు కాబట్టి ఒక చీటీ రాసి ఆది టేబుల్ మీద పెట్టి వెళితే, ఆదితో చెప్పి వెళ్ళినట్టే కదా అని అలా చీటీ రాసిపెట్టి టాంగా మాట్లాడుకొని బయలుదేరారు రమ మరియు పిల్లలిద్దరూ. కొంత దూరం వెళ్ళాక ఆ గుర్రం తిరగబడింది. అందరూ కిందికి దూకేశారు. ఆ గుర్రం నేల మీద నుండి లేవడానికి మొరాయించింది. బాబా ఆదేశాన్ని మనం భంగం చేశాము. అందుకే ఇలా జరిగిందేమో, వెనక్కి వెళ్ళిపోదామా అంది షీల. మరునాడు రమ మరియు పిల్లలు వెళ్ళాల్సిన సినిమా థియేటర్ పైకప్పు ఊడి పడిపోయింది. చాలా మందికి గాయాలు తగిలాయి. 3 వ్యక్తులు చనిపోయారు అన్న వార్త కూడా వచ్చింది. బాబా రమాను పిలిపించి తన ఆజ్ఞను తన ఆజ్ఞను ఎందుకు పాటించలేదు అని అడిగారు. బాబా, "అది నా ఆలోచన కాదు. షీలా చెప్పడంతో అలా చేశాను" అంది రమ. బాబా రమతో, "షీలా బావిలో దూకమంటే దూకుతావా? నువ్వు అలా సినిమాకు వెళ్ళడం కుదరదు అని షీలాతో చెప్పాల్సింది. అలా ఒక నోట్ రాస్తే ఆదితో ప్రత్యక్షంగా చెప్పినట్టు కాదు కదా! మీరు మీ బుర్రని ఎందుకు వాడతారు? నేను ఇచ్చిన ఆదేశం మీ జీవితాలను కాపాడడానికే. మీరందరూ చనిపోయి ఉండేవారు. అందుకే ఆ సమయంలో ఆది బొంబాయిలో ఉన్నాడు. ఆ గుర్రం పడిపోయి పడిపోయాక మీరు మళ్ళీ సినిమాకు వెళ్ళకుండా ఇలా ఇంటికి వెళ్ళడం మంచిదే అయింది" అన్నారు బాబా. రమ ఏడవడం ప్రారంభించింది. బాబా రమతో ఇంకా ఇలా అన్నారు. "గతంలో మెహరాబాదులో ఉండగా మీ ఇంటిలో దొంగతనం జరిగింది. అప్పుడు నేను మీ సంస్కారాలను ఎంతగా తొలగించానో నీకు తెలుసా? ఇలాంటి సంఘటనలు మీకు ఎందుకు జరుగుతున్నాయి అంటే, నేను మీ సంస్కారాలను తొలగిస్తున్నాను కాబట్టి అందుకే అవి జరుగుతున్నాయి. మీరు జీవించి ఉండటం నా పని కోసం చాలా అవసరం. ఈసారి నేను మిమ్మల్ని రక్షించాను. ఇంకొకసారి ఇలాగే జరిగితే నేను కూడా ఏమి చేయను" అన్నారు బాబా. ఇది చిన్న విషయమే కదా! ఈ ఆదేశాన్ని పాటించకపోయినా ఎలాంటి నష్టము జరగదు అని షీలా అనుకుంది. అప్పుడు అర్థమైంది ఆమెకు బాబా ఆజ్ఞకు 100% విధేయత చూపించాలి అని. ఒకసారి షీలా ప్రాణ స్నేహితురాలు మహావీర్ జైన్ టెంపుల్‌కు వెళదామా రా అంటూ బలవంతంగా
తనతో షీలాను కూడా తీసుకెళ్ళింది. అక్కడ భక్తులు లేస్తూ, కూర్చుంటూ ఏవో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. షీలాకంతా అయోమయంగా ఉంది. చేతులు జోడించి కళ్ళు మూసుకొని బాబా ప్రార్థన చేసింది షీల. బాబాను కలిసినప్పుడు ఈ విషయం చెప్పి తనను మన్నించమని అడిగింది షీల. బాబా మరేం పర్వాలేదు. నువ్వు నా ప్రార్థనలే చేశావు కాబట్టి అక్కడ యాంత్రికంగా ప్రార్థనలు పాటిస్తూ ఉన్న వారందరూ లబ్ధి పొందారు. ఇప్పుడు ఈ విషయం నువ్వు నాకు చెబుతున్నావు కాబట్టి నేను వారి గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు వారికి ఇంకా ఎక్కువ లాభం కలుగుతుంది అన్నారు బాబా. బాబా శరీరంలో ఉండగా అన్ని నిర్ణయాలు బాబాయే స్వయంగా తీసుకునేవారు వీరి తరపున. బాబాను ఏదైనా విషయం గురించి ఇలా చేయాలా బాబా? అలా చేయమంటారా? అని అడిగితే అవును, కాదు అని చెప్పి బాబా వారికి మార్గదర్శకత్వం ఇచ్చేవారు. బాబా ఏదైనా వద్దు అన్నది చేస్తే దాంట్లో ఏదో ఆపత్తు ఉండి తీరేది. ఉదాహరణకు నాసిక్‌లో నేషనల్ అథ్లెటిక్ గేమ్స్ జరిగాయి. షీల కబడ్డీ జట్టులో ఉండేది. బాబాను నాసిక్ వెళ్ళడానికి అనుమతి కోరింది షీల. బాబా "వద్దు వెళ్ళకు. నువ్వలా వెళితే మళ్ళీ తిరిగి రావు" అని చెప్పారు. జట్టులో ఆడేది కాబట్టి నాసిక్ వెళ్లి అక్కడ కూడా ఆడాలన్న కోరిక బలంగా ఉండేది షీలాకు. అందుకే బాబాను వేడుకుంటూ, "బాబా మా జట్టు గెలిస్తే ఏషియన్ గేమ్స్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది" అని ప్రాధేయపడింది. "నువ్వు వెళితే తిరిగి రావు. అందుకే వద్దు వెళ్ళవద్దు" అన్నారు బాబా. "ఏదో జరగబోతోంది. అందుకే నువ్వు అనుమతి ఇవ్వడం లేదు నాకు" అంది షీల. "నన్ను ఏమి అడగకు. నేను వెళ్ళకూడదు అంటే విని తీరాలి" అన్నారు బాబా. స్కూల్ జట్టు షీలా లేకుండానే నాసిక్ వెళ్ళిపోయింది. ఆ ఆటలు జరుగుతున్నప్పుడు బాంబు పేలి అహ్మద్‌నగర్‌కి చెందిన ముగ్గురు పిల్లలు చనిపోయారు. షీలా స్నేహితురాలు ఒక అమ్మాయి ఎప్పుడూ బాబాకు వ్యతిరేకంగా మాట్లాడేది. షీల ఈ అమ్మాయి గురించి బాబాతో చెప్పింది. బాబా "నువ్వు అది పట్టించుకోకు" అన్నారు షీలాతో. తర్వాత బాబా ఏదో ఒక డేట్ చెప్పి, ఆ రోజు ఏదో అవాంఛనీయ సంఘటన జరగబోతోంది అని చెప్పారు. బాబా చెప్పినట్టే న్యూస్ పేపర్‌లో కూడా అలా జరుగుతుంది అని ప్రకటన వచ్చింది. బాబా షీలాను, మెహరాజాద్‌కు పిలిపించి వారిద్దరూ హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే ఆ జరగబోయే ఆపద ఆపవచ్చు అంటూ ఆ రోజు బాబా నామం తీసుకుంటూ ప్రార్థన చేయమని చెప్పారు. మెహర్‌నాథ్ నిర్వహిస్తున్న బాబా సెంటర్‌లో రమ పువ్వులు సిద్ధం చేసింది. పిల్లలిద్దరూ స్కూల్ నుండి రాగానే స్నానం చేసి బాబా నామాన్ని స్మరిస్తూ ప్రార్థనలు చేశారు. అందరూ అనుకున్నట్టు ఏమీ జరగలేదు. బాబా షీలా మరియు మెహర్‌నాథ్‌ల ప్రార్థన మూలానే ఆ విపత్తు తప్పిపోయింది అన్నారు. బాబా గురించి చెడుగా మాట్లాడుతూ ఉన్న షీలా సహాధ్యాయి బాబా చెప్ బాబా చెప్పిందంతా పేపర్‌లో చదివి అది జరగలేదు కాబట్టి బాబా మోసగాడు అని మాట్లాడింది. ఇంకా చెడ్డగా ఏదేదో మాట్లాడింది బాబా గురించి. తర్వాత ఆ అమ్మాయి స్కూల్‌కు రాలేదు. ఏమైందో కనుక్కుంటే ఆమెకు పక్షవాతం వచ్చి మాట పడిపోయింది అని తెలిసింది. బాబాకు ఈ విషయం షీలా చెప్పింది. అప్పుడు బాబా అనేక చెడు సంస్కారాలను పోగు చేసుకుంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. నువ్వు అలా మా మాట్లాడకు అని వారించినా ఆమె వినలేదు. విత్తు ఏదైనా చెట్టు అదే వస్తుంది. ఆమె చెడు విత్తనాలు నాటుతూ ఉంది. అందుకే ఈ ఫలితం అన్నారు బాబా. షీలాకు స్కూల్లో తండ్రి సిగ్నేచర్ కావాల్సిన అగత్యం ఏర్పడింది. ప్రతి సంవత్సరం అది పరిపాటి. ఆదికి, మెహర్‌నాథ్‌కు మరియు షీలాకి ఇద్దరికీ ఫార్మ్స్ మెహ్రాజాద్‌కు వెళ్ళినప్పుడు బావు సిగ్నేచర్ చేయించి తీసుకురమ్మన్నారు. బాబా బావుతో సిగ్నేచర్ చేసి ఆ ఫార్మ్స్ ఆదికి తిరిగి ఇచ్చి పంపించమని చెప్పారు. అలా చాలా రోజులు గడిచిన తర్వాత ఫార్మ్స్ మళ్ళీ సైన్ చేయబడి తిరిగి వచ్చేవి. ఒక సంవత్సరం మెహర్‌నాథ్‌కు సంబంధించిన ఫార్మ్ వచ్చింది కానీ షీలాది రాలేదు. షీలాను స్కూల్లో ప్రిన్సిపల్ క్లాస్‌కు రావడానికి అనుమతి ఇవ్వను అని
మందలించింది. అడ్మిషన్ డేట్ ముగిసిపోయినా ఫార్మ్ సబ్మిట్ చేయలేదు కాబట్టి షీలా అడ్మిషన్ రద్దయింది. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వేచి ఉండాలి అన్నారు స్కూల్ యాజమాన్యం. స్కూల్ రిజిస్టర్‌లో షీలా పేరు క్యాన్సిల్ చేసి ఇంటికి పంపించేశారు. షీలాకు పెద్ద షాక్ తగిలింది వారలా చేయడంతో. ఇంటికి వచ్చి ఎవరితోనైనా చెప్పాలంటే తల్లి ఇంటిలో లేదు. ఆది ఆఫీస్‌కి వెళ్లి కనీసం ఆదికైనా చెప్పాలని అనుకుంది. కానీ ఆది కూడా లేడు. ఇంటికి వచ్చి గోడ మీద ఉన్న బాబా ఫోటో చూస్తూ ఏడుస్తోంది షీల. బాబా, ఇలా జరగడానికి ఎందుకు అనుమతించావు? నువ్వు భగవంతుడివి అని నమ్మలేకుండా ఉన్నాను. నువ్వు అసలు దేవుడే కాదు. నువ్వు నిజంగా దేవుడివే అయ్యి ఉంటే, ఒక చిన్న పిల్ల ఇంత కష్టంలో ఉందే అని జాలిపడి ఉండేవాడివి. నువ్వు నిజంగా దేవుడివి అయితే, నా స్కూల్ ఫార్మ్ సరైన సమయంలో తిరిగి పంపించేవాడివి. నా తండ్రికి చెప్పి, ఒకే ఒక సిగ్నేచర్ పెట్టి పంపించలేకపోయావా? అతడు అంత తీరిక లేకుండా ఉన్నాడా? ఒక చిన్న పిల్ల సమస్యను కూడా తీర్చలేని వాడివి. ఈ ప్రపంచం యొక్క బాగోగులు ఎలా చూడగలవు? అంటూ బాబాను ఇంకా ఏదేదో అనరాని మాటలు అంది షీల. నువ్వు భగవంతుడివి కాదు. ఇక నేను నిన్ను అంగీకరించను అని ఏదేదో మాట్లాడుతోంది షీల. రమ ఎక్కడికో వెళ్ళింది. తిరిగి వచ్చి షీల ఎందుకు స్కూల్ నుండి వచ్చేసింది అని తెలుసుకొని ఆదితో మాట్లాడడానికి అతడి ఆఫీస్‌కు వెళ్ళింది. ఆది ఇంకా తిరిగి రాలేదు. రేపు ఈ విషయం గురించి మాట్లాడవచ్చు అంటూ రమ చాలా మామూలుగా ఏమీ పెద్ద సమస్య లేనట్టు ఉండిపోయింది. షీలాకు మాత్రం ఇది జనన మరణ సమస్య. ఆమెకు ఆది వచ్చే వరకు స్థిమితం లేదు. రాత్రంతా నిద్ర రాలేదు. ఈ సంవత్సరం మొత్తం నేను ఖాళీగా ఇంట్లో కూర్చోవాలా అని బాధపడుతూ ఉంది. తెల్లవారుతూ ఉండగా ఆది షీల గదిలోకి వచ్చి త్వరగా లేయి మనం మీ స్కూలుకి వెళ్ళాలి అని తొందర పెట్టసాగాడు. నిన్న ఏం జరిగిందో మీకు తెలియదు అంటూ షీల ఆదికి నిన్న స్కూల్లో జరిగిన విషయాన్ని వివరించసాగింది. ఆది అదేమీ పట్టించుకోకుండా తొందర పెట్టి షీలాను తయారు చేయించి స్కూల్‌కు తన కారులో తీసుకొని వెళుతూ దారిలో అంతా వివరించాడు. బాబా ఇచ్చిన లెటర్‌ను ఆది క్రితం రోజు సాయంత్రం తీసుకొచ్చాడు. షీల ఆ ఉత్తరాన్ని బ్యాగ్‌లో పెట్టుకుంది. తర్వాత చదవచ్చు అనుకుంటూ. స్కూల్లో ఆది బాబు సిగ్నేచర్ చేసిన ఫార్మ్ సబ్మిట్ చేసేశాడు. క్రితం రోజు అంతా కోపంగా మాట్లాడిన ప్రిన్సిపల్ చాలా తియ్యగా మాట్లాడుతూ, "ఎలాంటి సమస్య లేదు. నీ క్లాస్‌కు వెళ్లి కూర్చో" అన్నాడు. ఇది ఒక మహత్తులా అనిపించింది షీలాకు. ఇంటికి తిరిగి వచ్చాక ఆది ఇచ్చిన బాబా ఉత్తరం గుర్తుకు వచ్చి దాన్ని తీసి చదివింది షీల. అందులో ఇలా ఉంది: "నువ్వు నన్ను నమ్మినా, నమ్మకపోయినా నేను భగవంతుడినే" అని ఉంది ఆ ఉత్తరంలో. షీల నిర్ఘాంతపోయింది. తాను మాట్లాడిన మాటలు బాబాకు ఎలా తెలిసాయి? తన మాటలన్నిటికీ ఆ ఉత్తరం సమాధానం ఇచ్చింది. అందులో ఇంకా ఇలా ఉంది: "నువ్వు నన్ను వదిలిపెట్టాలని అనుకుంటున్నాను అన్నావు. కానీ నేను నిన్ను వదలను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను అనుసరిస్తూనే ఉంటాను" అని ఉంది ఆ లెటర్‌లో. షీలాకు బాబాను అలా మాట్లాడినందుకు చాలా పశ్చాత్తాపం కలిగి ఏడుపు వచ్చింది. కొన్నిసార్లు బాబా మీద అనుమానం కలిగి మనస్సులో అనేక ప్రశ్నలు ఉదయిస్తాయి. షీల బాబా దగ్గరే జీవిస్తూ ఉన్న ఆమెకు కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. ఈ సంఘటన జరిగిన తర్వాత బాబా మీద విశ్వాసం సంపూర్ణంగా పెరిగింది షీలాకు. మెహర్ బాబా భగవంతుడా అన్న అనుమానమే లేదు. మనం చేసే ప్రతి పని ఆయన చూస్తారు. మనం మాట్లాడే ప్రతి మాట బాబా వింటారు. ఎలాంటి విపత్తు సంభవించినా కళ్ళు మూసుకొని బాబా నామాన్ని స్మరిస్తే బాబా తప్పకుండా సహాయాన్ని అందిస్తారు. ఆది సీనియర్ మేనత్త కొడుకు సరోజ్ మంచి లావు పొడుగు ఉండేవాడు. అతడికి ఎన్నో వ్యాపారాలు ఉండేవి. అతడు అహ్మద్‌నగర్ మేయర్‌గా కూడా చేసేవాడు. 1967వ సంవత్సరంలో మెహర్ బాబా పుట్టినరోజును అహ్మద్‌నగర్ పట్టణంలో పెద్ద ఊరేగింపు జరిపించి ఘనంగా ఆచరించాడు సరోజ్.
కనీసం 1000 మంది జనం ఆ వేడుకలో పాల్గొన్నారు. అరంగావ్ నుండి కూడా జనం వచ్చారు. బింగర్ మరి ఇతర చుట్టుపక్కల పల్లెల నుండి కూడా జనం వచ్చారు. ఆ ఊరేగింపును షీలా ముందర ఉండి నడిపించాలని సరోజ్ చెప్పాడు. షీలా చేతిలో బాబా జెండాను పట్టుకొని నడిచింది షీలా. వెనుక ఎడ్ల బండ్ల మీద బాబా ఫోటోను పెట్టి ఊరేగింపు చేశారు. జానపద నృత్యాలు నిర్వహించారు. లౌడ్ స్పీకర్‌లో పాటలు వేశారు. సుమారు 6 గంటలు ఈ ఊరేగింపు సాగింది. ఖుష్రు క్వార్టర్స్ నుండి బయలుదేరి నగరమంతా తిరిగి మళ్ళీ ఆది బంగ్లాకు తిరిగి వచ్చింది. బొంబాయి నుండి ఒక సినిమా కంపెనీ వారు వచ్చి ఆ ఊరేగింపునంతా సినిమా తీశారు. బాబా మెహ్రాను ఇతర స్త్రీ మండలిని నగర్ పంపించి ఆ వేడుకను చూడటానికి అనుమతిచ్చారు. ఒక దుకాణం మీద ఉన్న రెండవ అంతస్తు మీద నిలబడి వారు ఆ ఊరేగింపంతా చూశారు స్త్రీలు. 1967వ సంవత్సరంలో బాబా వేసవి గడపటానికి గురుప్రసాద్ వెళ్లారు. బాబా ఎవ్వరిని కలవడం లేదు అని గురుప్రసాద్ ముందర కూడా బోర్డు పెట్టించారు. నానా కేర్, ఖుర్షద్, బాల్నాటు బాబా దగ్గర ఉండటానికి వచ్చారు. బొంబాయికి చెందిన నారిమన్, జిమ్ మిస్త్రీ మరియు కేటీని తప్పించి బాబా ఎవ్వరినీ అక్కడికి రావడానికి అనుమతించలేదు. బాబా చాలా కఠినమైన ఏకాంతవాసంలో ఉన్నారు. ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా ఆపేశారు. రిక్ చాప్మన్ ఇండియాలో అధ్యాపకుడిగా పనిచేస్తూ ఉన్న అమెరికన్. అతడు గతంలో బాబాను కలిసి ఉన్నాడు. ఇప్పుడు రిక్ చాప్మన్ మరియు రమా మరియు ఆమె పిల్లలిద్దరూ ఆదితో కారులో పూణే వచ్చారు. రమాను పిల్లలను గురుప్రసాద్‌లో దించిన తర్వాత రిక్ చాప్మన్ అమెరికా వెళ్ళడానికి ట్రైన్ స్టేషన్‌లో దింపాడు ఆది. బాబా గురుప్రసాద్‌లో తనను కలవడానికి అనుమతి ఇవ్వలేదని రిక్ నొచ్చుకున్నాడా అని అడిగింది మెహ్రా. రిక్ చాప్మన్ ఏమీ మాట్లాడలేదు కాబట్టి షీలా నాకు ఆ విషయం గురించి తెలియదు అని చెప్పింది. బాబా గత జూలై నెలలో కారు ప్రమాదంలో చనిపోయిన పెగును గుర్తు చేసుకున్నారు. తనకు ఆ పిల్లి ఎంతగానో గుర్తుకు వస్తోంది అన్నారు బాబా. ఆ సంవత్సరం శ్రీమండలి సినిమాకు వెళ్ళలేదు. అందుకే షీలాకు బాబాతో ఏకాంతంగా భోజనం చేసే అవకాశం దొరకలేదు. బాబా బయటి వారిని కలవకపోయినా ఆది సోదరి ఫిరోజా విషయంలో షీలాకు కొంచెం బాధ కలిగింది. ఆమె ఔరంగాబాద్‌లో నివసించేది. ఆమెకు బాబాను చూసే అవకాశం దొరకలేదు. ఖుర్షద్ ఖుష్రు క్వార్టర్స్‌కు వచ్చినప్పుడు ఆది ఫిరోజా మీద కోప్పడేవాడు. అందుకని షీలా ఫిరోజాకు ఉత్తరం రాసి చెప్పా పెట్టకుండా గురుప్రసాద్‌కు వచ్చి బాబాను దర్శించమని రాసింది. కానీ అలా వచ్చిన తర్వాత షీలా చెప్పడం మూలానే వచ్చాను అని ఎవ్వరికీ చెప్పకూడదు అని కూడా హెచ్చరించింది షీలా ఆ ఉత్తరంలో. నేరుగా లోపలికి జొరబడి వరండాలో ఉన్న బెంచ్ మీద కూర్చొని బాబాను కలిసి తీరాలి అని గట్టిగా చెప్పు. బాబాను చూడకుండా ఇక్కడి నుండి వెళ్ళేది లేదు అని గట్టిగా చెప్పు. వాళ్ళు అయినా ఒప్పుకోకపోతే ఖుష్రు క్వార్టర్స్ నుండి రమ కుటుంబాన్ని బయటికి పంపించి గది ఖాళీ చేయించేస్తాను అని బెదిరించు అని సలహా ఇచ్చింది షీలా. ఫిరోజా అదే మొదటిసారి గురుప్రసాద్‌కు రావడం. ఆమె మధ్యాహ్నం గురుప్రసాద్‌లో దిగింది. అలౌబా గేట్ దగ్గర ఆమెను అడ్డగించాడు. భోజనం తర్వాత బాబాకు పుస్తకాలు చదివి వినిపిస్తోంది షీలా. ఆమె ఫిరోజా రావడం చూసింది. కానీ బాబాకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తోంది షీలా. చాలా గబగబా అడుగులు వేసుకుంటూ లోపలికి వచ్చింది ఫిరోజా. షీలా పుస్తకం గబగబా చదువుతూ ఉండడంతో బాబా ఆపు ఎందుకంత వేగంగా చదువుతున్నావు అని అడిగారు. బాబా ఫిరోజా వచ్చింది అని చెప్పింది షీలా. బాబా ఏకాంతవాసంలో ఉన్నానని ఆమెకు తెలియదా అంది మెహ్రా. నేను చెప్పాను కానీ ఆమె నిన్ను చూడాలని అనుకుంటోంది అనడంతో మెహ్రాకు సంతోషం కలిగింది. సరే అయితే ఆమెను లోపలికి అనుమతించండి అంది మెహ్రా.
ఆమె తనే వచ్చిందా? లేక ఎవరైనా పిలిపించారా? అన్నారు బాబా. ఎక్కడ తన పేరు బయట వచ్చేస్తుందో అని కంగారు పడింది షీల. నేను ఎవ్వరిని కలవను అని ఆమెకు చెప్పండి అన్నారు బాబా. బాబా తన గదిలోకి వెళ్ళిపోయారు. ఆమెను పిలువలేదు. ఫిరోజా తాను బాబాను కలవందే వెళ్ళను అని పట్టుబట్టి కూర్చుంది. చివరకు బాబా ఆమెను డైనింగ్ హాల్ లోపలికి అనుమతించారు. అక్కడ స్త్రీ మండలిని ఆలింగనం చేసుకొని బాబా గదిలో బాబాను ఒక్క క్షణం మాత్రమే చూడగలిగింది ఫిరోజా. బాబా ఆమెతో నిజం చెప్పు, నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావు అని అడిగారు. బాబా మాటలు తర్జుమా చేసి చెబుతున్నాడు. షీలాకు గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఎప్పుడూ ఒకటే ఏడుపొక్కటే తక్కువ షీలాకు. ఫిరోజా తన పేరు చెప్పకూడదు అని నిశ్శబ్దంగా ప్రార్థించసాగింది. బాబా నిజం చెప్పాలంటే మీరే నన్ను పిలిపించారు. అందుకే నేను వచ్చాను. మీ ఇచ్చ లేనిదే ఏదీ జరగదు. మీ ఇచ్చ ఉంది కాబట్టే నేను రాగలిగాను అంది ఫిరోజా. బాబా నవ్వుతూ నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఏకాంతంలో ఉండి కూడా నా దర్శనాన్ని పొందగలిగావు అన్నారు బాబా. బాబా నీతో సంబంధాన్ని కలిగిన వారు చాలా అదృష్టవంతులు. నీ కృప ఉంది కాబట్టే నేను నీ దర్శనం పొందగలిగాను అంది ఫిరోజా. బాబా ఆమెకు ఆలింగనం ఇచ్చి ఇంకొకసారి అలా తన అనుమతి లేకుండా రావద్దు అని చెప్పి పంపించేశారు. బాబా మెహర్నాథ్‌ను, షీలాను రోజూ న్యూస్ పేపర్ చదివి ఏవైనా ప్రత్యేకమైన వార్తలు ఉంటే తనకు చెప్పమన్నారు. ఒకరోజు షీలా న్యూస్ పేపర్‌లో ఒక హఠయోగి తాను రేపు గాల్లో నడుస్తాను అని ప్రకటన ఇచ్చిన విషయాన్ని బాబాకు చదివి చెప్పింది. బాబా ఇందిరాగాంధీ అతడి ప్రోగ్రామ్‌కు స్పాన్సర్ చేస్తోంది. ప్రజలు టికెట్ కొనుక్కొని చూడడానికి సిద్ధంగా ఉన్నారు అని ఎంతో ఉత్సాహంతో చెప్పింది షీలా. మరుసటి రోజు పేపర్‌లో ఆ యోగి గాలిలో తేలుతూ నడిచి అందరికీ చూపించాడు. ఇంకొక 3 రోజుల్లో అగ్గి మీద నడిచి చూపించబోతున్నాను అని వార్త వచ్చింది. బాబా నిజంగా అతడు అలా అగ్నిలో నడవగలడా అని అడిగింది షీలా. అవును అని తల ఆడించారు బాబా. ఆ యోగి మండుతున్న నిప్పుల మీద చాలా దూరమే నడిచాడు. షీల చాలా ఆశ్చర్యపోయింది. బాబా ఇదేమి అంత గొప్ప విషయం కాదు అంటూ కొట్టి పారేశారు. తర్వాత ఆ యోగి నీటి మీద నడవబోతున్నాడు అని చెప్పింది షీల. ఒకవేళ అతడు గనక నిజంగా అలా నీటి మీద నడవగలిగితే తాను అతడిని తన గురువుగా అంగీకరిస్తాను అని మంత్రి ఇందిరాగాంధీ ప్రకటించింది. ఈ వార్త విని బాబా ఇలా అన్నారు. అతడు అలా నడుస్తాను అని ప్రకటించగానే ఏమి జరుగుతుంది చెప్పు? అతడు నడిచినా, నడవకపోయినా ఏమి జరుగుతుంది అని అడిగారు. అతడు తప్పకుండా నీటి మీద నడవగలడు బాబా. అతడు ఇప్పటికే గాలిలో, నిప్పులో నడిచాడు కదా అంది షీల. మరుసటి రోజు న్యూస్ పేపర్‌లో ఆ యోగి నీటి మీద నడవడానికి ప్రయత్నిస్తూ 14 అడుగుల లోతు ఉన్న నీటి ట్యాంక్‌లో మునిగిపోయాడు అని రాశారు. ఫోటోలు కూడా వేశారు. బాబా అతడు మునిగిపోయాడు అని చెప్పింది షీల. ఇక అతడికి గురువుగా అతడిని గురువుగా పరిగణించరు అంది షీల. బాబా అంతా విని ఇలా ఎందుకు జరిగిందో తెలుసా? అతడు చాలా సంస్కారాలు పోగు చేసుకున్నాడు. అతడి అహం పెరిగింది. అదే అతడిని కిందికి నెట్టేసింది. అందుకే ఏమి జరుగుతుందో వేచి చూడమని నేను నీకు చెప్పాను. అతడి అహం అంతగా పెరగకుండా ఉంటే అతడు గెలిచేవాడు. అతడు హిమాలయాలలో ఎంతో కఠినమైన తపస్సు చేశాడు. శక్తులు సంపాదించడానికి తన మొత్తం జీవితాన్నే ఖర్చు చేశాడు. భగవంతుడి నామాన్ని తదేకంగా స్మరించి కొన్ని శక్తులు పొందాడు. తాను సంపాదించిన శక్తిని వాడుతూ ఉన్నాడు కానీ అతడి అహం అతడిని కిందికి నెట్టేసింది. తన శక్తులను చెడు కార్యానికి ఉపయోగించాడు. పేరు ప్రఖ్యాతలు సంపాదించడానికి వాడుకున్నాడు. చివరికి అంతా పోగొట్టుకున్నాడు అన్నారు బాబా. బొంబాయి వద్ద సంభవించిన ట్రైన్ యాక్సిడెంట్ గురించి చదివింది షీల. వందలాది మంది గాయాల పాలయ్యారు. బాబా అది ఎలా జరిగిందో తెలుసుకోవాలని చాలా ఆతృత చూపారు. ఎంతమంది చనిపోయారు? ఎలా జరిగింది అని ఆరా తీశారు. బొంబాయిలో
హాస్పిటల్‌లో పనిచేస్తూ ఉన్న ఇద్దరు నన్‌లు ఆ ట్రైన్ ఎక్కాల్సిన వారు త్రుటిలో తప్పించుకున్నారు. బాబా వారి గురించి చాలా సేపు మాట్లాడారు. ఆ నన్‌లు చాలా శ్రద్ధగా, నిస్వార్థ సేవ చేసేవారు. వారి ప్రాణాలు రక్షింపబడ్డాయి. వారు ఇంకా మానవాళికి సేవ చేయాల్సి ఉంది. అలాగే వారికి ఆ అవకాశం లభించింది అన్నారు బాబా. మనం కేవలం వర్తమానం మాత్రమే చూస్తాము. ఆ ఇద్దరు నన్లు ట్రైన్ తప్పిపోయినందుకు చాలా నొచ్చుకున్నారు. కానీ భవిష్యత్తు తెలిసిన భగవంతుడు వారికి ఏమి మంచిదో అదే చేశాడు అన్నారు బాబా. ఆ ట్రైన్ స్టేషన్ దాటిన కొన్ని క్షణాలకే యాక్సిడెంట్ జరిగింది. ఆ నర్సులు ఇద్దరు అక్కడ గాయాలు తగిలిన వారికి సహాయాన్ని అందిస్తున్న ఫోటోలు కూడా బాబా చూశారు. ఆ ఇద్దరు నన్లు చాలా అదృష్టవంతులు. వారికి తెలియకపోయినా వాళ్లకు ఎంతో లబ్ధి లభించింది. వాళ్ళు ర రక్షకుడు వాళ్ళ రక్షకుడు వారి ఫోటో చూసి వారి గురించి మాట్లాడాడు. బాబా, "అస్సలు ఈ యాక్సిడెంట్ ఎందుకు జరగనిచ్చావు?" అని అడిగింది షీల. వాళ్ళి వాళ్ళందరిని రక్షించి ఉంటే బాగుండేది కదా! అని చెప్పింది. బాబా షీలా మాటలకు బదులు చెప్పలేదు. ఆ రోజు రాత్రి బాబా గది బయట తనకు ఎన్నో ఆత్మలు కనిపించాయి అని చెప్పాడు బాబు. వాళ్ళను వెళ్ళిపొమ్మని చెప్పు అని బాబా బాబుతో చెప్పారు. ఈ యాక్సిడెంట్ గురించి బాబా ఎందుకంత ఆసక్తి చూపించారో అప్పుడు అర్థమైంది షీలాకు. బాబా ఆ ఆత్మలకు సహాయాన్ని అందించారు. గదిలో షీలా మరియు మెహర్నాథ్ ఏదో విషయం గురించి గొడవ పడుతూ పోట్లాడుకుంటూ ఉండగా రమ షీలా మీద కోప్పడింది. అమ్మకు నాకంటే మెహర్నాథ్ అంటేనే ఇష్టం. అతడి తప్పు ఉన్నా నన్నే తిడుతుంది. మెహర్నాథ్‌ను ఒక్కసారి కూడా మందలించదు. ఆమెకు నా మీద ప్రేమ లేదు. ఆమె నా స్వంత తల్లి కాదేమో! నా సవతి తల్లి కాబోలు అనుకుంది షీల. షీల మూభావంగా ఉండడం చూసి బావ ఏం జరిగింది అని అడిగారు. షీల జవాబు చెప్పలేదు. రమ వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్నారు అని తాను షీలాను మందలించిన విషయం చెప్పింది బాబాతో. ఎవరిది తప్పు అని అడిగారు బాబా. నాకు తెలియదు బాబా అంది రమ. మరి మెహర్నాథ్‌ను మందలించావా అని అడిగారు బాబా. ఇద్దరిని అడిగి నిజం తెలుసుకోకుండా షీలాను మాత్రమే ఎందుకు మందలించావు అన్నారు బాబా. షీలా బాబాతో ఫిర్యాదు చేస్తూ, "ఎప్పుడు ఇంతే బాబా! నన్నే మందలిస్తుంది. నా మీద అస్సలు ప్రేమే లేదు. నేను ఎంత సహాయం చేస్తాను. తనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆమెకు సేవ చేశాను. రాత్రంతా లేచి ఉండి చూసుకున్నాను. అయినా నా మీద మా అమ్మకు ప్రేమ లేదు" అని చెప్పింది. "అలా ఎందుకు చేస్తావు?" అని రామాను అడిగారు బాబా. తర్వాత షీలాతో బాబా ఇలా అన్నారు. "రమ ఎందుకలా చేస్తుందో నేను చెప్తాను. ఆమె నీ తల్లి. ఆమెకు ఇద్దరు పిల్లలు. కానీ వారి మీద సమానంగా ప్రేమను చూపలేకుండా ఉంది. అలా అని ఆమెకు నీ మీద ప్రేమ లేదు అని కాదు. ఆమెకు అలా నీ మీద ప్రేమ చూపించడానికి కొంచెం కష్టంగా ఉండవచ్చు. మెహర్‌నాథ్ చిన్న పిల్లవాడు కాబట్టి అతడి మీద ఎక్కువ ప్రేమ చూపించి ఉండవచ్చు. నేను భగవంతుడిని. నాకు నీ మీద ఎక్కువ ప్రేమ అని నీవు అంటే, మెహర్‌నాథ్ అతడి మీదే నాకు ఎక్కువ ప్రేమ అంటాడు. పెండు నేను బావు కన్నా అతడికే ఎక్కువ అతడినే ఎక్కువ ప్రేమిస్తాను అంటాడు పెండు. బావు నేను అందరికంటే అతడినే ఎక్కువ ప్రేమిస్తాను అని అనుకుంటాడు. అలా అందరూ ఎందుకు తమను తామే బాబా ఎక్కువగా ప్రేమిస్తాడని ఎందుకు అనుకుంటారో తెలుసా? కేవలం భగవంతుడు మాత్రమే ప్రతి ఒక్కరిని సమానంగా ప్రేమించగలడు. అందుకే వారికి బాబా తమనే అధికంగా ప్రేమిస్తున్నారు అన్న అనుభూతి కలుగుతుంది. ఇక్కడ నీ తల్లికి ఇద్దరూ పిల్లలే. అయినా వారిద్దరికీ ఆమె సమానంగా ప్రేమను పంచలేదు. ఆమె ఈ జన్మలో నీకు తల్లి. తర్వాత జన్మలో ఆమె నీకు తల్లిగా ఉండదు. కానీ నేను శాశ్వతంగా ఉంటాను. నా నుండి నువ్వు కావాల్సినంత పొందవచ్చు. మిగిలినవన్నీ మరచిపో. నేను నీకు దొరికిన తర్వాత నీకు అన్నీ దొరికినట్టే అన్నారు బాబా. బాబా మాటలు చెప్ ఈ మాటలు చెప్పి షీలాను ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టుకుంటూ, "ఇప్పుడు నీకు సంతోషమే కదా?" అని అడిగారు. "నా తల్లి గురించి నేను పట్టించుకోను.
నేటి నుండి కేవలం భగవంతుడి ప్రేమే నాకు ముఖ్యం అని మనసులో చాలా దృఢంగా అనుకుంది షీల. బొంబాయి నుండి జిమ్ మిస్త్రీ మరియు నారిమన్ దాదాచాంజీ వారాంతంలో బాబాతో ఉండటానికి గురుప్రసాద్ వచ్చారు. జిమ్ మిస్త్రీ పిసినారితనం గురించి బాబా అతడిని వెక్కిరించేవారు. జిమ్ జేబులు వెతుకుతూ అందులో వాడేసిన అగ్గి పుల్లలు ఉంటాయి. అతడు పైసా, పైసా లెక్క వేస్తాడు. ఒక్కసారి స్టవ్ వెలిగించడానికి అగ్గిపుల్ల వాడి, రెండవసారి మళ్ళీ వెలిగించాలంటే, ఆ స్టవ్‌లోని అగ్గినే వాడతాడు అన్నారు బాబా. జిమ్ అవును, అది నిజమే అని అంగీకరించాడు. ఒక పీసినారి గురించి ఈ కథను బాబా వివరించారు. ఆ వ్యక్తి ఒక నయా పైసా ఖర్చు చేయకుండా మొత్తం డబ్బును దాచిపెట్టేసేవాడు. భోజనం కూడా స్నేహితుల దగ్గర అడిగి తినేవాడు. మంచి ఆహారం తినకుండా అపి అపరిశుభ్రమైన గుడిసెలో జీవించడంతో అతడికి క్షయ వ్యాధి వచ్చింది. ఒక ధర్మాస్పత్రికి వెళ్లి తనకు మందులను కూడా మందులు ఓహ్, వాడ మందులు కొనడానికి కూడా డబ్బు లేవు అని డాక్టర్‌తో చెప్పాడు. మందులు కూడా ఉచితంగా ఇవ్వమని అడిగాడు. వారు ఇచ్చిన మందులు తీసుకొని వెళ్ళాడు. అలా వెళుతూ ఒక హోటల్‌కు వెళ్లి మంచి భోజనం ఆర్డర్ చేశాడు. బిల్ ఎంత అవుతుందో అని ఆతంకం కలిగి భోజనాన్ని బాగా జీర్ణం చేసుకోలేకపోయాడు. ఆ వ్యక్తి మరణించాక అందరూ అతడు ఒక భిక్షగాడు అనుకున్నారు. అతడి జేబులో చూడగా నిండా డబ్బులు దొరికాయి. అంత డబ్బు ఉండి ఏమి ఉపయోగం? అతడు ఆ డబ్బును సరైన పద్ధతిలో ఉపయోగించుకోలేకపోయాడు అన్నారు బాబా. గురుప్రసాద్ వరండా బయట మండలి వారు సిగరెట్లు కాల్చేవారు. బాబా ముందర మాత్రం ఆ పని చేసేవారు కాదు మండలివారు. ఫ్రాన్సిస్ బయట సిగరెట్ తాగేసి ఆ పొగ వాసన రాకుండా బాగా దులుపుకొని లోపలికి వచ్చేవాడు. జిమ్ మిస్త్రీ చైన్ స్మోకర్. ఒకటి తర్వాత ఒకటి సిగరెట్ తాగేవాడు. అతడు అలా ఒకటి తర్వాత ఒక సిగరెట్ తాగుతాడు అని బాబాతో చెప్పింది షీల. బాబా షీలను జిమ్ పక్కన కూర్చోకు అని హెచ్చరించారు. అలా పొగ పీలిస్తే ఊపిరితిత్తులు పాడవుతాయి అన్నారు బాబా. అలా ఎక్కువ పొగ తాగితే హృదయానికి హాని జరుగుతుంది అన్నారు బాబా. మరుసటి రోజు జిమ్‌కి హార్ట్ అటాక్ వచ్చింది. అతడు షీలాతో, "నేను నొప్పితో చచ్చిపోతున్నాను. వెళ్లి బాబాతో చెప్పు" అని చెప్పి పంపించాడు. బాబా గోహెర్‌ను పిలిచి జిమ్‌కు చికిత్స చేయమన్నారు. జిమ్ తాను బొంబాయికి వెళ్లి అక్కడే చికిత్స చేయించుకుంటాను అని వెళ్ళిపోయాడు. ఆది కు ఆది కూడా కార్ నడిపేటప్పుడు సిగరెట్ కాల్చేవాడు. బాబా అతడితో పిల్లలు ఉన్నప్పుడు సిగరెట్లు కాల్చకు అని ఆదితో ఆదేశించారు. గురుప్రసాద్‌లో వేసవి తాపం ఎక్కువగా ఉండేది. అందుకే మధ్యాహ్నం పూట మండలి వారు షర్ట్ ధరించకుండా కేవలం లాగు మాత్రమే ధరించి ఉండేవారు. ఆ రోజుల్లో బాబా ఎవ్వరిని కలవడం లేదు అని చెప్పిన ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అటుగా వెళుతూ మెహర్ బాబా గురుప్రసాద్‌లో ఉన్నారు అని తెలిసి లోపలికి వచ్చాడు. అతడిని వరండాలో వేచి ఉండమని చెప్పాడు అలోబా. బాబా షీలాతో లోపలికి వెళ్లి అందరిని బట్టలు వేసుకొని వేగంగా రమ్మని చెప్పు అని మండలి వారు గబగబా బట్టలు వేసుకొని రమ్మన్నారు. ఏమీ జరిగిన ఏమీ జరగనట్టు నిశ్శబ్దంగా కూర్చున్నారు. బాబా తన సద్ర ధరించి ఉన్నారు. మొత్తం వాతావరణమంతా మారిపోయింది. అందరూ తీరుబడిగా కూర్చొని బాబాతో మాట్లాడుతూ ఉన్నారు. కథలు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు బాబా వారికి ప్రవచనాలు ఇవ్వడం ప్రారంభించారు. ఆశ్రమం అంటే ఇలా ఉండాలి అన్నారు బాబా. అందరూ బాబా ముందర వినయంగా కూర్చొని బాబా మాటలు శ్రద్ధగా వినసాగారు. ఆ ఆఫీసర్ లోపలికి వచ్చాడు. అబ్బా! ఇక్కడ వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంది. ఆశ్రమం అంటే ఇలా ఉండాలి. కొన్ని ఆశ్రమాలలో నవ్వుతూ, పిచ్చాపాటి మాట్లాడుతూ సమయం గడుపుతూ ఉంటారు. బట్టలు కూడా బాగా వేసుకోకుండా ఉంటారు అని అన్నాడు ఆ ఆఫీసర్. అవును, అందుకే నా శిష్యులను క్రమశిక్షణలో పెడతాను అన్నారు బాబా. అతడు వెళ్ళిపోగానే మళ్ళీ అందరూ తమ షర్ట్‌లు విప్పి, అబ్బా! ఇది ఎంత తలనొప్పి అనుకుంటూ తేలిక పడ్డారు. బాబా నవ్వుకున్నారు.
బాబా రాత్రి పడుకోవడానికి వెళ్ళగానే నారిమన్ నైట్ డ్రెస్ వేసుకునేవాడు. నారిమన్ సిల్క్ పైజామాలు ధరించేవాడు. అవి చాలా ఖరీదైనవి, ఎంతో బాగా ఉండేవి. షీలా ఈ విషయం బాబాకి చెప్పి, "బాబా, మండలి వారందరికీ అలాంటివి ఒక్కొక్క జత కుట్టిస్తే బాగుంటుంది కదా" అని చెప్పింది. మరుసటి రోజు బాబా నారిమన్‌తో అతడి పైజామాల గురించి అడుగుతూ, "వాటిని ధరించకు. అది నీ చర్మానికి మంచిది కాదు. మామూలు కాటన్ దుస్తులే ఆరోగ్యానికి శ్రేష్టమని" చెప్పారు. బాబా ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించారో నారిమన్‌కు అర్థం కాలేదు. తన చర్మానికి అది మంచిది అని బాబా అలా చెప్పారని అనుకున్నాడు నారిమన్. కానీ నిజమైన కారణం షీలాకు అర్థమైంది. బాబాకు మండలి వారికి అలాంటివి కుట్టించడం ఇష్టం లేదు. అందుకే ఇలాంటివి అనుకూలమైన పరిష్కారాన్ని వెదికారు బాబా. ఇంకొక వారం నారిమన్ వచ్చినప్పుడు సిల్క్ పైజామాలు తేకుండా కాటన్‌వే తెచ్చుకున్నాడు. బాబా దగ్గర జీవితం చాలా పొదుపుగా సాగేది. బావు సోప్ వేసుకోకుండానే స్నానం చేసేసేవాడు. బావులాగే పెండు, అలోబా కూడా స్నానాన్ని సోప్ వాడకుండానే ముగించేవారు. వీరందరూ ఎందుకలా చేస్తున్నారో షీలాకు అర్థమయ్యేది కాదు. ఈ విషయం బాబాకు చెప్పి, మండలి వారు సోప్ వాడనందుకు వారి దగ్గర దుర్గంధం వస్తోంది బాబా అని చెప్పింది షీలా. బాబా ఆశ్చర్యంగా, అవునా అంటూ, నా దగ్గర ఉన్నవాళ్ళు అందరూ స్నానం బాగా చేసుకోకుండా, బట్టలు బాగా ఉతికి శుభ్రం చేసుకోకుండా మురికి పట్టి ఉన్నవారు. నా స్థితికి జాలి కలుగుతోంది. ఇలాంటి మడ్డివారి మధ్య నేను ఉన్నాను అన్నారు బాబా. చాలా సంవత్సరాల తర్వాత అసలు విషయం షీలాకు తెలిసింది. ప్రతి ఒక్క మండలి వారికి ఒక ముక్క బార్ సోప్ దొరికేది. వాళ్ళు దాన్ని సింక్ దగ్గరికి తెచ్చుకొని ఉపయోగించుకోవాలి. ఒక చిన్న ముక్కను స్నానానికి, బట్టలు ఉతకడానికి అన్నిటికీ వాడుకోవాలి. అందుకే వారు చాలా జాగ్రత్తగా వాడేవారు. వారి పైజామాలు ఉతకడానికి కూడా సరిపడా సోప్ ఉండేది కాదు. అలోబా మాత్రం పైజామా మరియు బనీన్ వేసుకునేవాడు. అవి ఉతకకపోయినా పట్టించుకునేవాడు కాదు అలోబా. స్త్రీ మండలికి ఈ బాధ ఉండేది కాదు. వారికి కావాల్సినంత సోప్ వాడుకోవచ్చు. పురుషుల విషయంలో అంతా వ్యతిరేకంగా ఉండేది. రమ మరియు పిల్లలు పూణే నుండి తిరిగి వెళ్ళేటప్పుడు తమ వద్ద ఉన్న మిగిలిపోయిన సోప్‌ను బావుకి ఇచ్చి వెళ్ళేవారు. మధ్యాహ్నం భోజనం తర్వాత షీలా ఫ్రాన్సిస్‌తో చెక్కర్స్ గేమ్ ఆడేది. వారిద్దరూ బాబా గది ముందర వరండాలో కూర్చొని ఆడేవారు. ఒక్కొక్కసారి బాబా షీలాను తన గదిలోకి పిలిచి, "భోజనం చేశావా? నిద్రపోయావా? బావు కోసం వేచి ఉన్నావా?" అని ప్రశ్నించేవారు. బావు, "షీలా నిన్ను ఎంతగా ప్రేమిస్తుందో చూడు. కానీ నేను నిన్ను ప్రేమించనంతగా ఎవ్వరూ నిన్ను ప్రేమించలేరు" అన్నారు బాబా బావుతో. బాబా ఇంకా ఇలా అన్నారు, "నేను నా మండలిని అమితంగా ప్రేమిస్తాను. కానీ బావును ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాను" అంటూ బావును గట్టిగా ఆలింగనం చేసుకున్నారు బాబా. గురుప్రసాద్‌లో ఒకరోజు బాబా హిజ్రాల గురించి మాట్లాడారు. హిజ్రాల ముఖ కవళికలు జంతువులను పోలి ఉంటాయి. అది వారికి మొదటి మానవ జన్మ. వారికి అన్ని జంతు సంస్కారాలే ఉంటాయి. వారి మనసు జంతువులాగే పనిచేస్తుంది. మనస్సుల పోలిన మనసు వారికి ఉండదు. మానవులను పోలిన మనసు వారికి ఉండదు. వారికి జంతు శరీరంతో ఉన్న బంధనాలు తెగిపోయాయి. కానీ సంస్కారాలు మాత్రం జంతు రాజ్యంలో పోగు చేసుకున్నవే ఉంటాయి. మొదటి మానవ జన్మలో వారి మొహం, వారి అలవాట్లు నిశితంగా గమనిస్తే జంతువులనే పోలి ఉంటాయి. వారి ధ్వని కూడా మామూలుగా ఉండదు. మెల్లమెల్లగా మామూలు మనుషులతో సంబంధం ఏర్పడ్డాక మానవ సంస్కారాలు పోగు చేసుకుంటారు. మరి మరు జన్మలో వారు హిజ్రాలుగానే పుడతారు. కానీ వారి జంతు సంస్కారాలు తగ్గిపోతాయి. వారి ము ముఖ కవళికలు పూర్తిగా మార్పు వస్తుంది. మామూలు మానవులుగా ప్రవర్తిస్తారు. వారు ఎక్కువ జన్మలు పొందుతూ వెనక్కి వెనె
ఎ వారు ఎక్కువ జన్మలు పొందుతూ, ఎక్కువెక్కువగా మానవ సంస్కారాలు పోగు చేసుకుంటూ, మామూలు మానవులుగా మారుతూ పోతారు అన్నారు బాబా. అలాంటి వారికి తమ మనస్సు మీద నియంత్రణ ఉండదు. ఎవరైనా వారిని అవమానపరిస్తే చాలా కోపం తెచ్చుకొని, ఆ వ్యక్తిని ఒక జంతువులాగా హాని తలపెడతారు అని. కానీ అది వారి తప్పిదం కాదు. వారి సంస్కారాలు అలా ఉన్నాయి. ఒక జంతువును ప్రేమిస్తే అది కూడా ప్రేమ చూపిస్తుంది. అదే ఒక ఏనుగునో, గుర్రాన్నో నువ్వు కవ్విస్తే అది కోపంగా నీ మీద తిరగబడుతుంది. హిజ్రాలు కూడా అంతే. వారిని కొంచెం వెక్కిరిస్తే అలా చేసిన వారికి హాని తలపెడతారు. అందుకే వారిని ఎప్పుడూ కవ్వించకూడదు. అలా వాళ్ళు ఎన్ని జన్మలు హిజ్రాలుగా జన్మించాలో వారి సంస్కారాల మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కసారి నా వద్దకు ఏదైనా జంతువు వచ్చినప్పుడు, నేను వాటికి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు, అవి వెంటనే మరు జన్మలో మానవ రూపాన్ని పొందుతాయి. అలాంటి ఆత్మలు కూడా హిజ్రాలుగా జన్మిస్తారు. కానీ వారికి మానవ రూపం లభించడం ఒక ఆశీర్వాదం. అవి కొన్ని జన్మల తర్వాత పురోగతి చెందుతాయి. జంతు రాజ్యం నుండి మానవులుగా జన్మించడానికి ఎంతో సమయం పడుతుంది. కానీ ఆ జంతువులు అంత త్వరగా మానవ జన్మను పొందడం వారి అదృష్టం అన్నారు బాబా. బాబా త తను వివరిస్తున్న విషయాలను అప్పటికప్పుడే బావును రాసుకోమన్నారు. బావు మేడ మీదికి వెళ్లి గదిలో ఉన్న బుక్కు, పెన్ను తెచ్చి గబగబా రాసుకున్నాడు. ఇంకొకసారి బాబా ఏదో విషయాన్ని బావుతో రాసుకోమన్నప్పుడు అతడు మళ్ళీ మేడ మీదికి వెళ్లి బుక్కు తీసుకురావడానికి బద్ధకించి, "మళ్ళీ రాస్తాను బాబా" అన్నాడు. అతడికి కాళ్ళ నొప్పులున్నాయి. అందుకే అలా అన్నాడు బావు. "బద్ధకించకు. నీ కాళ్ళు, చేతులు విరిగిపోతూ ఉన్నా పర్వాలేదు. తరువాత బాబా చెప్పినప్పుడు నేను ఎందుకు రాసుకోలేదు అని నువ్వు పశ్చాత్తాపం చెందుతావు" అన్నారు బాబా. బాబాకు ఒక హారతి రాశాడు హిందీలో. "ఆది సచేతన" అన్నది ఆ హారతి. బాబా అది చదివి వివరణ ఇచ్చారు. ఇది యూనివర్సల్ హారతి అంటూ దీన్ని మనేక్ మరియు రుస్తుం కాకాలకు పంపించి రాగాన్ని సమకూర్చమన్నారు. ఇది చాలా ముఖ్యమైన హారతి. ఇది నా హృదయం నుండి వచ్చినది. దీన్ని పాడినప్పుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని అది కదిలిస్తుంది. ఒక రాయి ఈ హారతిని విన్నా కూడా ఎంతో ప్రయోజనాన్ని పొందుతుంది అన్నారు బాబా. దాన్ని స్వరపరిచిన తర్వాత బాబా షీలాను తన ముందు పాడి వినిపించమన్నారు. బాబా కళ్ళు మూసుకొని తల ఊపుతూ విన్నారు. "ఇప్పటి నుండి ఈ హారతినే పాడండి" అన్నారు బాబా. బాబా ఇంకా ఇలా అన్నారు. "ఈ హారతిలోని ప్రతి లైన్ లోని నా 4, 5 పదాలు నా నుండే వచ్చాయి" అన్నారు. బాబా మెహరాకు కూడా ఈ హారతి గురించి చెప్పి షీలాను చదవమన్నారు. మెహరాకు కూడా ఆ హారతి ఎంతగానో నచ్చింది. "బాబా, ఈ హారతి చాలా బాగుంది" అని చెప్పింది మెహరా. బాబా భోజనం సమయంలో హస్తరేఖలు చదవడం గురించి మాటలు వచ్చాయి. ఎవరి అరచేతిలోనైనా చేపలాగా రేఖలు ఉన్నాయా అని అడిగారు. అలాంటి రేఖలు కలిగిన వారు భగవంతుడి ప్రేమలో పెద్ద శ్రీమంతులు. మెహరా చేతిలో అందరికంటే పెద్దగా ఉంది ఆ రేఖ. ఆమె ప్రేమకు ఇంకెవ్వరి ప్రేమతోనూ సాటి రాదు. ఆమె ప్రేమ చాలా గొప్పది. అది అపారమైన నిధి అన్నారు బాబా. రమా చేతిలో కూడా అలాంటి రేఖ ఉంది. కానీ ఆ రేఖలు అరచేయి దాటి వెళ్లి ఉన్నాయి. బాబా ఇలా వివరించారు. "నీకు డబ్బు బాగా ఉంటుంది కానీ ఖర్చు కూడా అలాగే ఉంటుంది. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే నీకు మంచి హృదయం ఉంది" అన్నారు బాబా. "నా హృదయం కూడా మంచిదే బాబా. మరి నాకు ఆ రేఖ లేదు" అంది షీల. "నువ్వు పెరిగే కొద్దీ అవి ఏర్పడతాయి. నీకు ఎక్కువ డబ్బు వస్తుంది" అన్నారు బాబా. రమా వాళ్ళు అరంగాలో ఉన్నప్పుడు చేతి రేఖలు చూసే ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. కానీ రమ తనకు చేయి చూపించుకునే ఆసక్తి లేదు అని చెప్పింది. అతడు ఏదో ఒకటి చెప్పి డబ్బు గుంజే ఆలోచనలో ఉన్నాడు. కానీ రమ చాలా మొండిగా అతడిని వెనక్కి పంపించేసింది.
షీల ఇలాంటి వాటిలో నాకు నమ్మకం లేదు అంది బాబాతో. బాబా షీల చేతి రేఖలు చూసి, ఇది నీ ఆయువు రేఖ. నీకు స్వేచ్ఛగా జీవించే లక్షణం ఉంది. మరియు ప్రశ్నార్థకమైన మనస్సు కూడా ఉంది. ఇది ఎందుకు? అది ఎందుకు? అన్న ఆలోచన చేస్తావు. నేను ఏదైనా చెప్పినప్పుడు నువ్వు మనస్సును శూన్యం చేసుకొని వినాలి. ఇది ఎందుకు చేయాలి? అలా ఎందుకు వినాలి అనే ఆలోచనలు చెయ్యకూడదు. ప్రశ్నించకూడదు. నేను చెప్పింది చేయాలి. నీకు ఈ ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి అంటే, నీ చేతిలోని రేఖలు కూడినప్పుడు అవి తగ్గిపోతాయి. అప్పుడు 100% నా మీద ఆధారపడి జీవిస్తావు. అప్పుడు నేను ఏమి చెప్పినా ప్రశ్నించకుండా నువ్వు చెయ్యగలుగుతావు అన్నారు బాబా. ఇప్పుడే ఆ రేఖలు చేర్చవచ్చు కదా బాబా అంది షీల. అది నీ గతం నుండి ఏర్పడినది. నువ్వు దాన్ని చేర్చుకోవాలి అంటే, నువ్వు దాన్ని మార్చుకోవాలి అంటే ఆ సంస్కారాలన్నీ పోవాలి. నేను ఏది చెబితే అది చేయాలి. ప్రశ్నించకూడదు. ఆచరించాలి. అప్పుడు ఆ సంస్కారాలన్నీ నాశనమైపోతాయి. అన్నీ మంచి సంస్కారాలే మిగిలి నీకు సఫరింగ్ అంటే బాధలు తగ్గుతాయి. నువ్వు బావిలోకి దూకి ఈత రాకపోతే మునిగిపోతావు అన్నారు బాబా. నాకు నీ మాట విని విధేయత చూపాలనే ఉంది బాబా. కానీ కొన్నిసార్లు కోపం వస్తుంది. నా మనసు వేగంగా పనిచేస్తుంది అంది షీల. జై బాబా అండి. ఇక్కడ ఆపుకుందాం ఈరోజు. మళ్ళీ మిగిలింది మళ్ళీ చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జై బాబా.